ఈ మీ చింటు తెలుగు అబ్బాయి చేసే వందనాలు, నమస్కారం, శుభోదయం. మంచిది కానీ నాకు మంచిది కానీ రోజు ఈ డే ఈరోజు ఇలా స్టార్ట్ చేస్తున్నా. ఈ బ్లాగ్ ఫుల్ కోల్డ్ అయిపోయి వాయిస్ ఒక్కరు చేంజ్ అయిపోయింది. ఈరోజు ఏమవుతుందంటే అరుణాచలం పోయి చూసిన బయటగా బ్లాగ్ చేయలేదు. ఈ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు నా డే లైఫ్ ఇలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆఫీస్ పోయి ఆమెకి అక్కడ ఎవరు మీట్ అవుతాను, సిమ్ బ్లాగ్ చేయాలా, కంటిన్యూ చేయాలా, ఏ డే విత్ మీ అనేసి చేయాలి అనుకున్నా. ఈ బ్లాగ్ కంప్లీట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఒక నేను ఏం చేస్తాను, ఎక్కడికి పోతాను అంతా ఈ బ్లాగ్లో క్యాప్చర్ చేసుకుంటాను నేను. ఇప్పుడు ఆఫీస్ వచ్చి సెల్ఫీ వేసి బ్రేక్ఫాస్ట్ పోతాను. బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. వచ్చాను ఆఫీస్కి, అటెండెన్స్ చేయాల్సి వచ్చింది. పోతాను. మా అత్త ఇంటికి వచ్చాను బ్రేక్ఫాస్ట్కి. ఏం చేసిండ మా అత్త తెలీదు. చాలా రోజులు నేను మా దంపులకు పోయిండే. పురాదైందే సుందరి నీలువంట చూడని నీలో నన్నంత భయం పట్టిస్తాంటే అలా నేను సడన్ గా భయం పట్టిస్తాను అత్తకే. అయ్యో అయ్యా ఏమయ్యా అత్తకే టిఫిన్ పట్టలేదు అత్తకే. నువ్వు చెప్పకూడదండి అయ్యా చూస్తారికే. ఎక్కడ పోయింది నేను పని పోయి ఆయన పని పోయింది. చెఫ్ ఏం పులియోగరనా? పులిహోర కాదురా, మళ్ళీ పుష్క. పుష్క ఏం పుష్క? పుష్కరా పుష్కనే కుష్క. అయ్యో ఏం చికెన్ కుష్కనా, మటన్ కుష్కనా, ఏం కుష్క? చికెన్, మటన్, ఫిష్ రా, ఫిష్. అందుకు తెలుసు నేను మీరు చేస్తా టార్చర్. గుమ్న ఉన్నాయా నువ్వు? ఏమిటయ్యా పిండేస్తున్నావు చెప్పు. నువ్వు ఎక్కడి ఇంకా వచ్చిండో చెప్పు. ఎక్కడి ఇంకా వచ్చినావు చెప్పు. నువ్వు మామా ఎక్కడి ఇంకా వచ్చిండవే? అత్తకి టీ లేదా కాఫీ లేదా? అత్తకి టీ లేదా కాఫీ లేదా చెప్పు మామా. చెప్పరా నేనా? చెప్పు. నేను మా ఎం కడుపులో ఇంచా క్లాప్స్ బా. కిందికి దిగే కిందికి చూస్తున్నా మొబైల్ అంటూ పెట్టుకోదు. మామా ఓగ్రే మమ్మీ మై గాడ్ నాకు ఎనర్జీ లేదు అండి.
కాదు పత్తి టిఫిన్ చేయకుండా నాతో ఆటలోకి వస్తుంది. ఏమి ఇంకా చిన్న వయసు పడదారా అబ్బే పర్సు నువ్వు అత్త. ఆ? ఆ. టిఫిన్ ఏం టిఫిన్ ఇది మామ? మన ఇంట్లో ఏం టిఫిన్ ఇది? చెప్పయ్యా టిఫిన్ ఏమనిసే? టమాటా కిచడి కిచడి కిచడి. బాగుంది. మా మామ మంచి వంట చేస్తాడప్ప, చెఫ్. ఎప్పుడైనా నాకు నేను నేర్పించినది మా మామకి. నేను నేర్పించిన దాంట్లో కాదయ్యా కాదు ఆయన ఎంఎస్సీ చేసేప్పుడు ఫోన్ చేస్తాను నాకు, ఏమే ఎలా ఇది ఇంగ్రీడియంట్స్ ఏమేమి వీడియో కాల్ చేసి చూపిస్తాను నేను అక్కడ చేసుకుంటాను. ఇప్పుడు ఇట్లా ఇట్లా ఎవరన్నా గంటు ఇటు తిప్పుతారా ఉన్నాడు, ఈ నుంచి ఒక ఇట్లా ఈ నుంచి ఒక ఇట్లా ఈ నుంచి ఒక జడ్డేస్తాడు. కాదు ఇప్పుడు అతే ఇವಾಗ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಿ తెలుగు వెళ్తేనే కాదు. ఇప్పుడు మా మామ బాగా చేస్తా కట వంటలో. రేపు నాడు పెళ్ళం వస్తే ఇంకా ఆమెకు అదృష్టం తానే. కాదు నేను చెప్తే ఏమంటే నీకు ఇంకేం వంటలే శశాకి పనిలే అయినా మా ఇంటికి వచ్చేయి నాకు చేసేస్తూ. మా అత్తకి అర్థం అవలే. నువ్వు వచ్చాయంట. అయ్యో ఇంకేమయ్యా సమాచారము? నువ్వు తిన్నా చల్లగా అయిపోతుంది. బాగుంటుంది. A few moments later. మావాడు పని చేస్తానే బిల్డప్. సరసాలు నాకు కూడా వెళ్తే చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడిసాడు వీడెదవో ఆవిడ తెలియదేంటి. మారే గొడవ మా వాడు బిజీ బిజీ అంటే బిజీ, వచ్చినా పట్టించుకోలేడు అంత బిజీ. చూస్తా నన్ను చూపుల్లో వెళ్ళరానా యాలా ఎంత బిజీ అప్ప రజా నువ్వు. చూసుకొని ఉండరా, చూసుకోని ఉండు. అదో వచ్చాను పట్టించుకుని ఆఫీస్కి వచ్చి వీడియో తీస్తున్నాడు, అట్లంతా తీయకూడదు. ఇంకేం తీయాలప్ప మీ ఆఫీస్కి వచ్చి? ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా చూద్దామంటే అంతా అంటీలే. అప్పుడు ఇంచో వచ్చి వెయిట్ చేసి 1 hour ఇంచో ఇలా అంగు బదులు ఇంక బరుకుతా కనా ఇట్లా వస్తుంది. ఎవరో ఫోన్ వస్తారు చూడప్ప, ఎత్తో ఫోను వెతుకొని రావాలా రాజునా ఎర్ర మమతా. ఎక్కేజ్ ఇట్లా ఉంటుంది వచ్చేది, వెయిట్ చేసేది. మా ఫ్రెండ్స్ మీలోనే ఉంటారు ఫ్రెండ్స్ ఎవరైనా రారా అని చెప్పేసి 1 hour అయినా వెయిట్ చేపిస్తుంటారు. దుర్మార్గులు వచ్చి వెయిట్ చేసుకుని డబ్బులించోని ఇంటికి మళ్ళీ ఇంకొకటి ఏదో నంబర్ వస్తే ఫోన్ మమంతా అనేసి వెళ్ళిపోయా. ఏటి మనుషులు రా బాబు. ఏమో బిజీ బిల్డప్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే సార్, ఓకే. 1 hour later.
వీడియో నన్ను కామెడీ చేస్తున్నాడు వీడియో బ్లాగ్ లో. అయ్యో దేవుడా నాకు- ఏం బిల్డప్ రా నాయన. నాకు ఈ- ఆ బస్ స్టాండ్ లో పోయేసాం రా గ్రౌండ్. ఇక్కడ ప్రిన్స్ చాయ్ అని ఒకటి ఉంది. ఏమే? వీడియో చూపిరా ఏం చెప్పు ఏం చెప్పు ఇక్కడ. ప్రిన్స్ చాయ్. ప్రిన్స్ చాయ్ క్యూన్ చాయ్ ఉంది. ప్రిన్స్ చాయ్ బాగుంటుంది. ఇదా ఇక్కడ కాఫీ బాగుంటుంది. ఓకే ఓకే. కస్టమర్ చూడండి ఉన్నారు కదా. ఇంకా ఇక్కడ ఒక లోను ఇక్కడ ఒక బక్కల దొరికే మచ్చగాడు ఎక్కిస్తున్నాడు. అక్కడ ఎవరు దొరికా కస్టమర్ బక్కలా తెస్తా అన్నాడు. లోన్ కనబచ్చేయండి సార్ ఇచ్చేయండి సార్ చేస్తా అన్నాడు ఒకరు. వాడు పాప తాతప్ప దొరికేసినాడు. లోన్ తీసుకొని సార్ అది తీసుకొని సార్ అని అందరూ ఈట్ ఎక్కిపించేది ఒక రౌండ్. అల్లాక బాబా ఈ వానికి ఈట్ ఎక్కిస్తాడు వదిలితే. ఆయనేమో ఒక మోటీ తగ్గి వచ్చినాడు ఆరామ్సే. వాయిన్ కూడా ఎక్కిస్తున్నావు కదా ఈట్. నువ్వు ఏం చెప్పేది చూడండి గైస్ వీడియో కాదు నువ్వు బాబు చేసిందే స్టార్ట్ చేసిందే నన్ని మాత్రము ఫన్నీ చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు. ఆయన ఊరికేమో లోపల దగ్గరకు వచ్చినాడు. ఆయన వాయిన్కు పోయి ఈట్ ఎక్కిస్తున్నాడు. ఏం సార్ అంటే మేము ఉండేది బిజినెస్ ఫీల్డ్. గోల్డ్ కస్టమర్స్ ని మేము ఎంత మాట్లాడతామో అంత మాకి ఫేవర్ అవుతాను. అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటేనే మేము బతికేది. అందుకని అట్లీస్ట్ హాయ్ కాఫీ తీసుకోండా అని ఆ ఫీల్డ్ లో ఉన్న తెలిసి ఉంటుంది. ఇప్పుడు మేము సినిమా ఫీల్డ్ లో ఉంటాము. అక్కడ ఎవరికి టెక్కిస్తామో ఆర్టిస్టులకి సరిపోతాను చూడాలి. బాయ్ చెప్తారు ఉంది. నువ్వు నన్ను షేప్ అవుట్ చేస్తున్నావు. దేవుడు వచ్చి కుక్క కదా టెన్షన్ లో టీ తాగేసి ఇంకా పోయి సార్ ఎట్లున్నారు సార్, ఏం సార్ లోన్ ఎట్లా నడుస్తాం సార్, అట్లా నడుస్తాం సార్, ఏమో తీసుకున్నారు సార్, స్కీమ్ వచ్చింది సార్, ఆ స్కీమ్ వచ్చింది సార్. అంటే ఏమి స్వామి వానికి అనిపించాల. ప్రెసెంట్ జనరేషన్ లో ఉండేది మాట. నువ్వు ఎంత బాగా మాట్లాడతావో అంత బాగా నీ ఫ్యూచర్ బాగుంటుంది. అంతే సింపుల్, వేరే ఏం లే. మాట మాట్లాడితే డబ్బు డబ్బు అంతే. ప్లీజ్ ఏమో చెప్పినావు టీ కాఫీ ఏమైనా చెప్పరా. తలకాయ నొప్పి వస్తుంది పాపమ్మా. నీకోసం వెయిట్ చేసి 1 hour నుంచా. కొడతా అట్లుంటుంది మనతోని. ఎట్లుంటారు షూటింగ్ బ్లాగ్ చూస్తా ఎవరో పోతున్నారు. ఆల్ కాలేజ్ గర్ల్స్, నైస్ లుకింగ్, నైస్ వ్యూ. చిన్న పిల్లలు ఇంకో సంవత్సరం ఎప్పుడైతే షూటింగ్ కంప్లీట్? షూటింగ్ కంప్లీట్ ఫిబ్రవరి కంప్లీట్ అవుతుంది. ఇంకో 3 నెలల మా సినిమా రిలీజ్ అవుతుంది. కన్నడ తెలుగు డబ్ అవుతుంది. తెలుగులోనే వస్తాము, కన్నడలో వస్తాము. ఇది కొత్త అప్డేట్. అవును అప్డేట్. కన్నడ తెలుగు 2లోనే వస్తుంది. బిగ్ స్క్రీన్ లో 1 hour వెళ్తావు, స్క్రీనింగ్ చెప్తావు. స్క్రీనింగ్ థియేటర్ లో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. చూడండి, నేను హార్లిక్స్ తీసుకోండి. మీ తెలుగు చింటూ అబ్బాయి గారు లెమన్ టీ తీసుకున్నారు. ఎట్లుందో టేస్ట్ ఇప్పుడు అని గ్లాస్ బాగా వర్త్. ఎంత ఒకటి ఇది బాగుంది. ఎంత ఎంత ಹಿಂಗಡಿ ಅಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಅಯ್ಯೋ ನಮ್ಮ ಸರ್ ಒಂದು ಸ್ವಲ್ಪ ಶುಗರ್ వెళ్ళిరా. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. ఆయా మేము మా ఆఫీస్ తప్పు చేస్తే వస్తామప్ప. కొంచెం పని ముగించుకుంటాను. సరే అని ఇక మధ్యాహ్నం ఫోన్ చేయి భోజనంకి. బాయ్. Eternity later. ఇప్పుడు ఆఫీస్ ముగించుకొని మధ్యాహ్నం లంచ్కి భోజనం తినకపోతున్నా ఇంటికి. ఇంకా అక్కడ ఇంటికి పోయి నా అమ్మాయికి చూసుకోవాలి. ఏమో చూడాలి ఏం తినాలి అనేసి. ఫ్రూట్స్ లేకపోతే ఎగ్స్ తినేసి బాయిల్డ్ ఎగ్స్ అండ్ పొమోగ్రానైట్ చూసుకొని నా వ్లాగ్ చూసుకొని
ముగించాలి. దాంట్లో ఏ పింపుల్ అట్లా ఆరామో సత్యంగా నూరికి వచ్చాను. ఏ నేను రాకపోతే వెతకం వచ్చేస్తారా? టైం అయిపోయింది లేదా మీకు ఇద్దరుకును? ఏం ఫోన్ రాజు సార్ వదిలేసి మీలాంటి వాళ్ళకి అంత పని ఇచ్చే ఆయన సంసారం ఆయన ఇలాంటి వాళ్ళకి పని ఇచ్చే కాదు. ఏమరా మచ్చా తీ మార్క్స్ తీ. ఏమయ్యా ఎవరు ఇచ్చిన నీ క్లిప్ కిస్? సురేష్ భాయ్ నువ్వు ఇస్తావేమే మనకి లిప్ కిస్? జంపర్ మే బంపర్ లిప్ కిస్ లింక్ పంపించా. చెప్పు చెప్పురా ఏమా ఎప్పుడు ఏ దొంగనా కొడక ఏంటి భయ్ ఏం సంవత్సరం అమ్మా? నేను నా కోసం మొత్తుకొచ్చినావు వెతికాను. పని పాట లేకుండా నా కొడుకు వచ్చేసినావు కదరా రే ఎదుగున్నా కొడక అటు పరిగెత్తాను. పని లే ఏం లే ఖాళీగా కూకొని వస్తావు మా ఆఫీస్కి ఆడేసా. చెప్పు ఏమా కదా నువ్వు ఒకటి పని చెయ్యి. నువ్వు ఒకటి చెడపే కాకుండా వాన చెడుపుతున్నావు కదా పిల్లన్న. ఏమి ఎవరు ఆంటీకి పడతానవా వీడియో అయిపోయి నువ్వు వచ్చిన ఉద్దేశం ఏమే ఆఫీస్ పిలివన్న రామ్ కన్నా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కొడతావా? మంచి మోడల్ పిల్ల మోడల్ ఏం బ్యాక్ రాను రా పోదామా అచ్చా. సురేష్ భాయ్ వచ్చేదా వెళ్తాను. సురేష్ భాయ్ ఆడిపోతావు నువ్వు ఏమరా? పెట్రోల్ కాస్ట్లో అంటాడు పోయి అక్కడ కుక్ అంటాడు. సిరిపక్కడా రే సిరిపక్కడు అదయ్యా ఏను మనిషి జ్ఞానమా సురేష్ భాయ్ ఇంకా సంసారం మాయా. సురేష్ భాయ్ సురేష్ భాయ్